కరీంనగర్లోని తీగల వంతెనను యథావిధిగా పునరుద్ధరించాలని మరమ్మతులు చేయించి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఏఐఎస్బీ ఆధ్వర్యంలోని ఆందోళన చేపట్టారు. వంతెనపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్బీ రాష్ట్ర నాయకుడు బండారు శేఖర్ మాట్లాడుతూ 2013లో 280 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన నేడు అందవికారంగా ఉందన్నారు. వంతెన పూర్తిగా చెడి రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందన్నారు. రాత్రి వేళలో హైమాక్స్ లైట్లు వెలగడం లేదన్నారు. సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పాలకులు ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వెంటనే స్పందించి మరమ్మతులతో పాటు హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరిన్ని ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐఎస్బీ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 285 కోట్లతోటి లక్షలతోటి ఈ కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు అక్కడి నుంచి ఇక్కడ నిర్మించడం జరిగింది. రోడ్డే కాదు, లైటింగ్ కూడా సిస్టమ్ కూడా 6 నెలలు మాత్రమే లైటింగ్ సిస్టమ్ ఉంది. ఆ తర్వాత మొత్తం కూడా ఇక్కడ ఇతర హైదరాబాద్ నుంచి సినిమా యాక్టర్స్ వచ్చి ఇక్కడ యాక్టింగ్ చేసినటువంటి పరిస్థితి ఫస్ట్ ఒక 6 నెలల పాటు. ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జి కనుమరుగైపోయింది. తక్షణమే కేబుల్ బ్రిడ్జి యొక్క రాడ్డును మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. ఇది స్మార్ట్ సిటీ నుంచి ఏర్పడినటువంటి నిధులతోటి దీన్ని నిర్మించారు. స్మార్ట్ సిటీలో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగి ఈ రకంగా రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఈ రోడ్డు చౌరస్తా కూడా పెద్ద ఎత్తున గుంతలు పడిపోయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి రోడ్డు గుంతలు పూడ్చాలి, ఈ రోడ్డు కూడా డెవలప్ చేయాలి, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి, ఈ చౌరస్తాలో ఐమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తాం. ఏదైతే స్మార్ట్ సిటీ అవినీతి జరిగిందో ఈ అవినీతి పైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 180 కోట్లతో ప్రారంభమైంది ఈ ప్రాజెక్టు. ఇది 2023 వరకు 223 కోట్లతోనే పునర్సమీక్షించారు. 2023లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు డ్యామేజ్ నిరుపయోగంగా ఉంది. ఇప్పటి వరకు సుమారుగా 16 యాక్సిడెంట్లు అయినాయి. దీంట్లో దాదాపు 6 మరణించారు. కావున ఇటు కేబుల్ బ్రిడ్జ్ని పునర్నిర్మించాలి అండ్ తార్ రోడ్డు మెల్లగా మళ్ళీ వేయాలి. దీన్ని అననే కాకుండా ఈ రోడ్డుని ఫుట్పాత్ లేదు ఇప్పటికి కూడా, ఈ ఫుట్పాత్ యొక్క నిర్మాణం చేపట్టాలి. లైటింగ్ 6 నెలలు మొదటి కేబుల్ బ్రిడ్జ్ 2023లో నిర్మిస్తే మొదటి 6 నెలలు లైటింగ్ వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లైటింగ్ వేయడం లేదు. దీన్ని కరీంనగర్కి మణిహారం లెక్క చెప్పుకుంటున్నారు. ఈ మణిహారంలో దగ్గర 15 యాక్సిడెంట్లు అయినాయి, 6 మృత్యువాత పడ్డారు. ఆ లైటింగ్ లేదు, ఇప్పుడు బీడపోయింది. ఇక్కడ 6 నెలల నుంచి ఇక్కడ రాకపోకలు బంద్ చేశారు.